హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో మనం ఈరోజైతే మగ్గం వర్క్లో సిల్క్ థ్రెడ్ ఉంది కదా, సిల్క్ థ్రెడ్తోని చైన్ స్టిచ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. సో నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో సిల్క్ థ్రెడ్ని ఎప్పుడు కూడా ఇలా 2 వరుసలు తీసుకోవాలన్నమాట. దారంని ఇట్లా 2 వరుసలు తీసుకోవాలి కుట్టేటప్పుడు. నేను ఏం చేస్తా అంటే ఇట్లే ఇక్కడ దారంని ఎంత కావాలో అంత తీసుకొని ఇట్లా ఎంత పొడవు తీసేసుకొని, సో ఇప్పుడు ఇక్కడ ముడేసేసుకుంటే ఇక్కడనే మిగిలిన ఇంకో దారం అనేది ఇక్కడ దీనికే ఉంటుంది. ఇట్లా దారం పుండకి అట్లే ఉంటుంది. సో ఈ మిడిల్ని ఇట్లా ముడేసేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 అయినాయి చూడండి. ఇక్కడ ముడి ఉంది, ఇక్కడ నుంచి దీనికి దారంకే ఉంది. సో ఇంకో దారం ఇట్లా ఉంది. ఇప్పుడు కుట్టడం ఎలాలో చూద్దాం. చూడండి, సూదిని కుచ్చుకొని సో ముందైతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక బ్యాక్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, సూదిని దించి 2 దారాలను అందించుకోవాలి. పైకి వచ్చినాయి చూసినారా, 2 వచ్చినాయి. సో రెండింటిని అందించుకోవాలి పైకి. ఒక్కటి వస్తుంది, ఒకటి అస్సలు తీసుకోవద్దు, 2 తీసుకోవాలి. 2 దారాలను పైకి తెచ్చుకొని గొలుసు కుట్టు అనేది చేయాలి. చూడండి, ఇప్పుడు ముడి అయితే చూసినారా, ముడి కూడా ఈ 2లో నుంచి ఈ 2 రింగ్స్ని పట్టుకోవాలి. ముడి పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ వేసుకుందాం మనమైతే. సో అగైన్ బ్యాక్ స్టిచ్. సో ఇప్పుడు ఈ రింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముడేసేసుకుందాం. ముడి అయితే పడిపోయింది. ముడి పడిపోయింది చూసినారు కదా, ఇంతే అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్తోని. ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.